అక్రమ రవాణా అనేది కార్మిక లేదా వాణిజ్యపరమైన లైంగిక చర్యలను పొందేందుకు మోసం, బలవంతం లేదా బలవంతతం. అయితే మానవ అక్రమ రవాణా అనేది ఒక వ్యక్తిని మోసం చేయడం మరియు అనేక ఉద్యోగాల్లో బానిసలుగా ఉంచడం. బాధితులు మైనింగ్, వ్యవసాయం, చేపలు పట్టడం లేదా నిర్మాణ రంగంలో పనిచేసేలా చేయవచ్చు. దేశీయ దాస్యం మరియు ఇతర ఉద్యోగాలు చాలా శ్రమతో కూడుకున్న సందర్భాలు ఉన్నాయి. వివిధ రకాల మానవ అక్రమ రవాణా అనేక సందర్భాల్లో ప్రజలు బలవంతంగా నేర కార్యకలాపాలకు రవాణా చేయబడుతుంది. మహిళలను అక్రమంగా రవాణా చేయటం మరియు బలవంతంగా వ్యభిచారం చేయటం లేదా లైంగిక వేధింపులకు గురి చేయడం వంటివి కేసులు ఉన్నాయి. వారు వేరే దేశానికి ప్రయాణిస్తున్నారని మరియు మంచి వేతన ప్యాకేజీతో లాభదాయకమైన ఉద్యోగాలు ఇస్తామని వారిని నమ్మించారు. వారి ఆర్థిక పరిస్థితిని సద్వినియోగం చేసుకుని మానవ అక్రమ రవాణాదారులు ప్రజలను మోసగిస్తున్నారు. చాలా దేశాల్లో వివిధ దేశాలకు తీసుకెళ్లి అవయవాలు తీసేస్తున్నారు. ఆపరేషన్లు సాధారణంగా రహస్యంగా నిర్వహించబడతాయి మరియు ఎటువంటి వైద్య పరికరమైన అనుసరణ ఉండదు, కాబట్టి ఇది బాధితుడి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. ఇతర రకాల మానవ అక్రమ రవాణాలో మానవ అక్రమ రవాణా ఉంటుంది. ప్రజలు వివిధ దేశాలకు తీసుకెళ్లి అమానవీయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఇది కూడా బలవంతపు వలసలకు సమానం. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే 2023 తేదీ మరియు థీమ్. జాతీయ మానవ అక్రమ రవాణా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 11న జరుపుకుంటారు. ఇది థీమ్ నీలం రంగు దుస్తులు ధరించడం మరియు అవగాహన కల్పించడం. యునైటెడ్ నేషనల్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అంచనా ప్రకారం మెజారిటీ ప్రజలు ఆసియా నుండి ఐరోపాకు అక్రమ రవాణా చేయబడుతున్నారు. 1973 భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ జన్మించారు. 164 టెస్టుల్లో 13, 288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. 1613 సూరత్లో వ్యాపారం చేసుకునేందుకు ఆర్థించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతించాడు. 1713 మొఘల్ చక్రవర్తిగా ఫిరోజ్షాహ్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 1922 మొదటిసారి చక్కెర వ్యాధి రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు. 1958 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు 4 లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులను 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను నెలకొల్పిన అది నిజాం రైల్వేలో భాగంగా ఉండేది. 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవారెడ్డి పదవి విరమణ నుంచి 1960 జనవరి 11 వరకు. 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు. 2008 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి పర్వతారోహితుడు మరియు పరోపకారి అయిన సర్ ఎడ్మండ్ హిల్లరీ మరణించారు. 2009 60వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ స్లామ్డాగ్ మిలియనీర్ ఉత్తమ చిత్రం అవార్డును అందుకుంది. 2010, 2007లో జరిగిన జనవరి 11 వియత్నాం ప్రపంచ వాణిజ్య సంస్థలో 150వ సభ్య దేశంగా మారింది. గొప్ప పిరమిడ్ల సమీపంలో కొత్త సమాధుల ఆవిష్కరణ ఈజిప్ట్ పిరమిడ్లను బానిసలుగా కాకుండా స్వేచ్ఛా కార్మికులు నిర్మించారని రుజువు చేసింది. 2012 ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ప్రకారం గోలాన్ ఎత్తుల్లో సిరియన్ శరాస్తులను పెంచడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. సిరియాలోని హర్నస్లో మరో 8 మోటార్లతో ఒక జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. 2013 శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్ బండర్ నాయక్పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2013 కళాకారులు పాల్ ఎమ్స్లీ క్రేబ్రిడ్జ్లోని కేథరిన్ డాసెచ్ యొక్క మొదటి అధికారిక చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 2013 సోమాలియాలోని బయోమార్కులో ఆల్ షబాబ్ ద్వారా జూలై 2009లో బందీ ఉన్న డీజీఎస్ఈ ఏజెంట్ను రక్షించే ప్రయత్నంలో ఫ్రెంచ్ ప్రత్యేక దళాలు విఫలమయ్యాయి. 2014 యుఎస్ నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లీ బోల్డెన్ మరియు వైట్ హౌస్ సైన్స్ అడ్వైజర్ జాన్ హోల్డెన్ 2024 వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వినియోగాన్ని
పొడిగించడానికి అధ్యక్షుడు ఒబామా పరిపాలన ఆమోదించినట్లు ప్రకటించారు. 2014 ఇజ్రాయెల్ మాజీ యువరాజు మంత్రి 2006లో స్ట్రాక్ కారణంగా 8 ఏళ్ల పాటు కోమాలో ఉండి 85 ఏళ్ల వయసులో మరణించారు. ఇక 2015 క్రొయేషియా తొలి మహిళా ప్రధానమంత్రిగా కోలిండా గ్రుబెర్ కొటారివిక్ ఎన్నికయ్యారు. సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడు. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్తో ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ స్టార్గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టెక్కింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాలుగవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్యం సరికొత్త కథలో యూత్ని బాగా ఆకట్టుకున్న మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. సుకుమార్ 11 జనవరి 1970 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలో మట్టపర్రు గ్రామంలో జన్మించారు. 1973 జనవరి 11న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మరాఠీ మాట్లాడే దేశ సంస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాహుల్ ద్రావిడ 1996 నుంచి భారత క్రికెట్ జట్టును ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెట్లో ఒకటిగా గుర్తింపును పొందాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయుల్లో అతనిదే అగ్రస్థానం. సునీల్ గైహర్క్, సచిన్ టెండూల్కర్ల తర్వాత భారత్ తరపున టెస్ట్ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన మూడవ వాడు రాహుల్ ద్రావిడ్. ఫిబ్రవరి 6, 2007న వన్డేలో 10,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించిన 6వ బ్యాట్స్మెన్గా సచిన్ టెండూల్కర్ను సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయ అవతరించాడు. శ్వేతా బస్ ప్రసాద్ ఒక భారతీయ సినీ నటి. హిందీ చలనచిత్రాలు, దూరదర్శిని ధారావాహికలో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించిన ఆమె బెంగాలీ, తెలుగు, తమిళ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించింది. 2002 చిత్రం మగ్ధీలో ఆమె నటనకు ఉత్తమ బాల కళాకారిణిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. శ్వేతా బస్ ప్రసాద్ జంషెడ్పూర్, జార్ఖండ్లో 11 జనవరి 1991న జన్మించారు. శ్వేత చాలా చిన్న వయసులో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె దూరదర్శినితో ప్రారంభమైనప్పటికీ తర్వాత బాలీవుడ్కు వెళ్ళింది. 2002లో ఆమె సినీ రంగ ప్రవేశం మగ్ధీలో 2 పాత్రలలో నటించింది.